ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులకు మనందరి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో మీ అందరికీ నా శుభములు శుభాభివందనములు తెలియజేస్తున్నాను. బైబిల్లో మనకు దేవుని కొరకు ఉన్నతంగా బ్రతికిన ఎంతో మంది వ్యక్తులు కనబడతా ఉంటారు. అలానే దేవునికి వ్యతిరేకంగా బ్రతికి ఆ దేవుని యొద్ద నుండి ఉగ్రతను తెచ్చుకున్న వారు కూడా కొంతమంది కనబడతారు. అలానే దేవుని కొరకు బ్రతుకుతూ బ్రతుకుతా కొన్ని కొన్ని సందర్భాలలో దేవునికి నచ్చని కార్యములు చేసి ఆ దేవుని చేత కోపాన్ని తెప్పించుకొని దేవుని ఉగ్రతకు పాత్రులై మరలా తమ బ్రతుకును మార్చుకొని దేవుని కొరకు ఉన్నతంగా బ్రతికిన వారు కూడా మనకు కనబడతా ఉంటారు. మనందరికీ తెలుసు, బైబిల్ గ్రంథంలో దావీదు గారు మనందరికీ బాగా తెలుసు. దావీదు గారి యొక్క జీవిత విధానాన్ని మనం ఒకసారి ఆలోచిస్తే, దావీదు గారు ఎక్కడో గొర్రెలు కాసుకునే ఒక సామాన్యమైన వ్యక్తి. అలాంటి వ్యక్తిని దేవుడు ప్రేమించి ఆయన్ని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఇలా సింహాసనం మీద కూర్చోబెట్టిన తర్వాత దావీదు గారు దేవుని కొరకు ఇంకా ఉన్నతంగా బ్రతుకుతున్నాడు. ఇలా బ్రతుకుతున్న క్రమంలో ఒకరోజు చూడకూడని దృశ్యాన్ని దావీదు గారు చూశారు. చూసిన తర్వాత ఆయన ఆమెను ఆశించడం అనేది జరిగింది. ఆశించిన తర్వాత ఆమెతో తప్పు చేశాడు. తప్పు చేసిన తర్వాత చేసిన తప్పును కవర్ చేసుకోవడానికి మరొక తప్పును ఆయన చేయడం అనేది జరిగింది. ఇలా తప్పు మీద తప్పు చేసిన దావీదు గారు సైలెంట్ గా ఉండిపోయాడు. ఆ తర్వాత దేవుడు నాతాను ప్రవక్తను పంపించి నాతాను ప్రవక్త ద్వారా దేవుడు దావీదు గారిని హెచ్చరించిన తర్వాత దావీదు గారు దేవుని కొరకు ఎంతగానో పశ్చాత్తాపపడ్డాడు. దేవుణ్ణి ఎంతగానో ఆయన బ్రతిమిలాడుకున్నాడు. దేవా, నన్ను విడిచిపెట్టొద్దు, నీ సన్నిధి నుండి నన్ను దూరం చెయ్యొద్దు, నా యొద్ద నుండి నీ ఆత్మను తీసివేయకు, నేను తప్పు చేశాను తండ్రి, దయతో నన్ను క్షమించని దేవుని ఎంతో ప్రాధేయపడిన వ్యక్తిగా, ప్రాధేయపడిన ఆ పరిస్థితి మనకు బైబిల్ గ్రంథంలో కనబడతా ఉంటుంది. అయితే నేను ఈ రోజు ఈ విషయాన్ని నేను ఎందుకు ప్రస్తావించాలని అనుకుంటున్నానంటే, ఈరోజు సమాజంలో, క్రైస్తవ సమాజంలో దేవుని కొరకు బ్రతకాలని ఎన్నో బలమైన తీర్మానాలు చేసుకొని కొంతమంది ముందుకు వస్తారు. అలా వచ్చిన తర్వాత కాలం గడిచే కొద్దీ ఏదో ఒక బలహీనతను బట్టి దేవునికి నచ్చని కార్యక్రమం అనేది జరుగుతుంది. ఇలా జరిగిన తర్వాత కొంతమంది, అందరు కాదండి, కొంతమంది ఏం చేస్తున్నారంటే, నేను పాపమును చేశాను కాబట్టి ఇక నేను నా దేవునికి పనికిరాను, నేను పాపమును చేశాను కాబట్టి నా దేవుడు ఇక నన్ను అసహ్యించుకుంటాడు, నాతో నా దేవునికి ఇక ఏ పని ఉండదన్న ఉద్దేశంలోకి వెళ్ళిపోయి పూర్తిగా దేవునికి దూరం అయిపోయి పూర్తిగా లోకంలో కలిసిపోయే స్థితిలో ఈరోజు మనకు కొంతమంది సహోదరి సహోదరులు కనబడుతున్నారు. అలాంటి వారు తాము చేసిన తప్పు కంటే మరొక పెద్ద తప్పు చేస్తున్నారు. అదే దేవునికి దూరం అయిపోతున్నారు. అలాంటి వారు గమనించవలసిన విషయం ఏమిటంటే, బైబిల్లో దావీదు గారు జీవితాన్ని మనం ఆలోచిస్తే, ఆయన ప్రారంభంలో దేవుని కొరకు గొప్పగా బ్రతికిన ఒక రోజు తప్పు చేశాడు. తప్పు చేసిన దావీదు గారు, నేను తప్పు చేశాను కదా, నేను పాపం చేశాను కదా, ఇక నేను పాపంలో ఉండిపోదామని పాపంతో రాజీ పడిపోయి పాపంలోనే తన జీవితాన్ని గడిపివేయలేదు. పడిపోయిన దావీదు గారు తిరిగి మరలా దేవుని కొరకు నిలబడ్డాడు. దేవుని కొరకు నిలబడి దేవుని కొరకు ఉన్నతంగా జీవించాడు దావీదు గారు. అందుకని దావీదు గారి గురించి రాజుల మొదటి గ్రంథము 15వ అధ్యాయం 4వ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే, ఊరియా విషయంలో తప్ప దావీదు గారు తన బ్రతుకు దినములన్నింటను దేవుని ఎదుట యథార్థంగా బ్రతికినన్న ఒక గొప్ప సాక్ష్యాన్ని దావీదు గారు సంపాదించుకోగలిగాడు. అంటే దేవునిలో ముందుకు వెళ్తున్న మనము పాపంతోనే మనం రాజీ పడిపోకూడదు. ఏ విషయంలో మనం దేవుని బాధ పెట్టామో ఆ పాపమును విడిచిపెట్టి దేవుని కొరకు మరలా తిరిగి లేచి దేవుని కొరకు ఉన్నతంగా బ్రతికేవరముగా ఖచ్చితంగా మనం ఉండాలి. స్వామి వివేకానంద గారు ఒక మాట చెప్పాడు, సముద్రంలోని కెరటం నాకు ఆదర్శం. ఎందుకంటే లేచి పడుతున్నందుకు కాదు, పడి లేస్తున్నందుకు. మన జీవితం కూడా ఎలా ఉండాలంటే, పడిపోయిన తర్వాత మనము పడిపోయిన స్థితిలోనే ఎప్పుడు కూడా కొనసాగే వారిగా ఉండకూడదు. ఏ స్థితిలో పడిపోయామో, ఏ విషయమును బట్టి మనం పడిపోయామో మనల్ని మనము విమర్శించుకొని ఆ కార్యమును విడిచిపెట్టి దేవుని కొరకు ఉన్నతంగా ఫలించే వారిగా మనం ఉండాలి. ప్రభునందు ప్రియ దేవుని వల్ల ఒకరోజు ఒక సేవకుడు ఒక పుస్తకాన్ని రాస్తూ ఒక మాట రాశాడు, నీవు దేవుని కొరకు బ్రతకాలని ఆలోచన చేసుకొని ముందుకు వెళుతున్న క్రమంలో 100 సార్లు పడిపోయి ఉన్నావా, 101వ సారి నిలబడు.
1000 సార్లు పడిపోయి ఉన్నావా? 1001 లేచి నిలబడు. నువ్వు లేచిన తర్వాత నీ జీవితం ఎలా ఉండాలంటే మరలా పాపంతో రాజీ పడిపోయి పాపంలో మరలా పడిపోకూడదు. 101 తిరిగి లేచిన నీవు ఎలా ఉండాలంటే 100 సార్లు పడిపోయినప్పుడు నీ దేవుని నువ్వు ఎంత బాధ పెట్టావో 101 తిరిగి లేచి నిలబడినప్పుడు అంతకంటే నీ దేవునికి ఎక్కువ సంతోషాన్ని కలిగించాలి. 1000 సార్లు నువ్వు పడిపోయినప్పుడు నీ దేవుడు నిన్ను బట్టి ఎంత బాధపడ్డాడో 1001 లేచి నిలబడినప్పుడు నీ దేవుడు నిన్ను చూసి అంతకంటే ఉన్నతంగా సంతోషించాలి. దావీదు గారి జీవితాన్ని చూస్తే మనకు అదే అర్థమవుతుంది. పడిపోయిన దావీదు గారు పడిపోయిన స్థితిలోనే ఉండిపోక దేవుని కొరకు మరలా తిరిగి లేచి దేవుని కొరకు ఉన్నతంగా బ్రతికిన గొప్ప భక్తుడిగా మనకు దావీదు గారు కనబడుతున్నాడు. ఈ రోజు ఎవరైతే నేను నా బలహీనతను బట్టి దేవుని బాధ పెట్టాను, ఫలానా స్థితిలో నేను పడిపోయాను, ఇంక ఇక్కడే ఉండిపోతాను, నేను నా దేవునికి నచ్చను అని ఎవరైతే అనుకుంటున్నారో వారు ఆలోచించవలసిన విషయం ఏమిటంటే పడిపోయిన నీవు పడిపోయిన చోటనే ఉండాలని నీ దేవుడు కోరుకోవట్లేదు. పడిపోయిన నీవు తిరిగి లేవాలి. తిరిగి లేచిన నీవు దేవుని కొరకు ఉన్నతంగా ఫలించాలి. మనందరికీ తెలుసు పేతురు గారు ప్రభువు వారు అప్పగింపబడబోయే ముందు పేతురు గారు ప్రభువు వారితో చెప్పిన మాట, ప్రభువారు మీరందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోతారు అన్నప్పుడు పేతురు గారు చెప్పిన మాట, లేదు ప్రభువా, నా ప్రాణము పోయినను నేను నిన్ను విడువను అనే మాట చెప్పాడు. కానీ అదే పేతురు గారు యేసుక్రీస్తు వారిని తీసుకువెళ్తున్న సిలువ వేయడానికి తీసుకెళ్తున్న క్రమంలో ఒక చిన్నది పేతురు గారిని గుర్తుపట్టినప్పుడు నువ్వు ఆయన శిష్యులలో ఒకడివి కదా అన్నప్పుడు పేతురు గారు అన్నమాట, లేదు లేదు, ఆయన ఎవరో నాకు తెలియదు. కాదు కాదు, నిన్ను ఆయనతో చూశాను. కాదు కాదు, ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. లేదు, నిన్ను ఆయనతో పాటు చూశానన్నప్పుడు ఆయన నాకు ఎవ్వరో తెలియదంటే తెలియదని ముమ్మారు అబద్ధము చెప్పిన వ్యక్తిగా మనకు పేతురు గారు కనబడుతుంది. కానీ అదే పేతురు గారు తన తప్పుని దిద్దుకొని ప్రభువుకు ఉన్నతంగా నిలబడ్డాడు. ఏ ప్రభు అయితే తనకు తెలియదని ముమ్మారు అబద్ధము పలికాడో, ముమ్మారు చెప్పాడో అదే పేతురు గారు 1000 మంది మధ్య నిలబడి ఈయనే పరలోకానికి మార్గము, ఈయన తప్ప మరొక మార్గము లేదు, మనమందరము సిలువ వేసి చంపేసింది ఈయననే, ఈయన ద్వారానే రక్షణని గలమెత్తి 1000 మంది మధ్యలో చాటిన ఒక మహాభక్తునిగా మనకు పేతురు గారు కనబడుతున్నారు. వీళ్ళ జీవితాల నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే ఏ బలహీనతను బట్టి మనము దేవుణ్ణి బాధ పెట్టామో, ఏ కార్యమును బట్టి మనము దేవుణ్ణి బాధపడుతున్నామో ఆ బలహీనతలోనే అదే పాపంలో మనము ఉండిపోకూడదు. పడిపోయిన చోటనే ఉండిపోకూడదు. పడిపోయిన చోట నుండి తిరిగి లేచి ప్రభువు కొరకు ఉన్నతంగా బ్రతికే వ్యక్తిగా, దేవుని కొరకు ఉన్నతంగా ఫలించే వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. పడిపోయిన తర్వాత అయ్యో నేను దేవునికి పనికిరానండి, నా ప్రభువుని నేను బాధ పెట్టాను కదా, నేను ఇక నా దేవునికి పనికిరానని పూర్తిగా లోకంలోకి వెళ్ళిపోయి దేవునికి పూర్తిగా దూరం అయిపోయే వారిగా ఎవరు కూడా ఉండకూడదు. నేను పడిపోయాను, నేను నా ప్రభువుకు పనికిరానన్న ఆలోచనలో ఈ రోజు నువ్వు ఉన్నావా? అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. పడిపోయిన నీవు పడిపోయిన చోటనే ఉండకూడదు ప్రియ సోదరి, ప్రియ సోదరుడా. ఇక్కడ నా ఇంటెన్షన్ ఏమిటంటే దేవుని గుర్తెరిగిన తర్వాత పాపం చెయ్యండి, పాపం చెయ్యొచ్చు అనేది నా ఇంటెన్షన్ కాదు. దేవుని గుర్తెరిగిన తర్వాత కూడా ఒకవేళ మనము పాపంలో పడిపోయి ఉంటే, దేవుని గుర్తెరిగిన తర్వాత కూడా మన బలహీనత బట్టి ప్రభువును బాధ పెట్టుంటే ఆ బలహీనతలోనే నీవు ఆగిపోకూడదు. ఆ పాపంలోనే నువ్వు ఉండిపోకూడదు. ఆ పాపం నుండి తిరిగి లేచి దేవుని కొరకు ఉన్నతంగా బ్రతికే వారిగా, దేవుని కొరకు ఉన్నతంగా ఫలించే వారిగా ఉండాలి. అదే ప్రభువారు కోరుకుంటున్నాడు. పడిపోయిన నీవు ఆ స్థితిలో ఉండడం ప్రభు చిత్తము కాదు. మరలా మారు మనసు పొంది ఆయన కొరకు ఫలించడమే ప్రభువు చిత్తం. పడిపోయి తిరిగి లేచిన దావీదు గారి కొరకు ఉంది జీవ కిరీటం. ముమ్మారు నాకు ప్రభువు తెలియదని అబద్ధం ఆడి అదే ప్రభువుని 1000 మందిలో ఉన్నతంగా ప్రకటించిన పేతురు గారి కొరకు ఉంది జీవ కిరీటం. ఈరోజు పాపములో పడిపోయి ప్రభువుకు పనికిరానన్న బాధపడుతున్నావా? లే, తిరిగి నిలబడు. ఆ దేవుని కొరకు ఉన్నతంగా ఫలించు. నీ కొరకు కూడా జీవ కిరీటం ఉంచబడి ఉంటుంది. నీ కొరకు కూడా జీవ కిరీటం ఎదురు చూస్తూ ఉంటుంది. పడిపోయిన పాపంలోనే ఉండి మరణిస్తే దాని ఫలితం చాలా భయంకరం. పడిపోయిన నీవు పడిపోయిన చోటనే ఉండకూడదు. తిరిగి లేవాలి. ఆ దేవుని కొరకు గొప్పగా ఫలించాలి.